మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గురుదేవతాయే నమో నమః. తిరువూరు శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని తత్వాలను విశ్లేషణ ఇచ్చుకుందాం. అది ఏంటంటే, భోగమనభవింప రోగాల భయమబ్బు, వాద భయము శాస్త్రవాదమునకు, భయము లేనిదొక్క వైరాగ్య భాగ్యమే. తృప్తి లేని వాడు దేహి దేహి ఎటంచు, కన్న కన్నవారి కాళ్ళు పట్టినంత కడుపు నిండగబోదు. కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతి మానవుడు కూడా ఈ కలిమాయలో పడి కొన్ని లోహత్వాలకి, కొన్ని యొక్క ఆశలకి పరిమితం అవుతున్నాడు. ఏ విధంగా అంటే, తన భోగాలు అనుభవించాలనేటటువంటి ఆనందం కోసం రోగాలు వస్తాయేమోననే భయం ఒకటి పడుతుంది. రోగం రాకుండా చూసుకోవాలి అనేటటువంటిది. వాద భయము అంటే, శాస్త్రాలన్నీ బాగా తెలిసిన వాడికి ఎవరితోటన్నా వాదించాల్సి వస్తే గెలుస్తానో గెలవను అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఇక భయం లేనిది ఎక్కడ అంటే, వైరాగ్యం కలిగిన వాళ్ళకే. ఏ వైరాగ్యము కలిగిన వాళ్ళకి ఏదీ ఉండదు. కాబట్టి ఆ విధంగా మనుషులు భయపడుతూ ఉంటారు. ఇంకా ఏ విధంగా అంటే, ప్రతి మనిషి కూడా ఉన్నదాంతో తృప్తి పడాలి. అలా తృప్తి పడటం కుదరని వారు ఏం చేస్తారు? ఆశలను చంపుకోలేక, ఆశలు తీరటానికని అందరి దగ్గర దేహి దేహి ఎటంచు, అందరూ కూడా ఎవరు మనకు మంచి చేస్తారా, ఇంకా ఎవరు మనకు అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి పడడానికి ఏదైనా మార్గాలు చెబుతారా, అటు గురువులు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, లేదా ఇక్కడ చుట్టూ అక్కడక్కడ అంతటా తిరుగుతూ తనకు అనేక రకాలైన మొక్కులు మొక్కుకుంటూ దురాశ వల్ల తృప్తి పడలేక తను తిరుగుతూ ఉంటాడు. అలాంటప్పుడు మరి ఆ కాళ్ళు పట్టినంత మాత్రాన, తిరిగినంత మాత్రాన, ఎక్కడెక్కడో చేసినంత మాత్రాన తన యొక్క ఆశలను చంపుకోకపోతే తను తృప్తి పడడు అని ఇక్కడ తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.